హాయ్ ఎవ్రీవన్. సో, మీరెప్పుడైనా తిరుమలమలై లేదా అరుణాచలానికి ప్లాన్ చేసుకుంటే అంటే అవి 2 కా అంటే 2 ప్లేసెస్ కాదు. తమిళాలో అయితే తిరువణమలై అంటారు. తెలుగోళ్ళు కాబట్టి అరుణాచలం అంటారు. అంటే తెలియనోళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఐ నో చాలామందికి తెలుసు. బట్ తెలియనోళ్ళుంటారు కదా! సో, వాళ్ళ కోసం మాత్రమే. సో, మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఇది మీకు ఫస్ట్ టైమ్ గానైతే మీరు రాజగోపురం అని చెప్పేసి అడగండి. అక్కడున్న ఎవరినైనా ఆటో వాళ్ళనైనా అడగండి. సో, ఆటో వాళ్ళు మనం తెలుగోళ్ళని తెలిస్తే మినిమమ్ 300-500 వరకు ఛార్జ్ చేయాలి అనుకుంటారు. బట్ మీరు 150-200 లోపలనే బేరం కుదుర్చుకోండి. లేదంటే ర్యాపిడో గూడా ఉంది. మీరు ర్యాపిడోకైనా వచ్చేయండి. సో, ఇది రాజగోపురం అనమాట. ఇక్కడ 50 రూపీస్‌కి ఫ్రీ దర్శనం ఉంటది. మేము మామూలు ఫ్రీ దర్శనంలో పోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ తక్కువగా ఉంది. అక్కడ జనం ఎవరు లేరు గదా! అని చెప్పేసి. కానీ షాక్ ఏంటంటే లోపలికెళ్ళాక మేము తెలియకుండానే 50 రూపీస్ దాంట్లోకి వెళ్ళిపోయినాము. వాళ్ళేమో ఇది 50 రూపాయలది అన్నారు. సరే ఫ్రీ దర్శనం ఏంటంటే అటు బయట ఎక్కటో చూపించారు. అక్కడి నుంచి బయటికి పోవడానికే 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఆ కిలోమీటర్ బయటకి పోయి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ 50 రూపీస్ తీసుకొని ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇది లడ్డూ కౌంటరు. మన శ్రీశైలంలో ఇచ్చినట్టు పులిహోర ప్యాకెట్లు అయితే ఇవ్వరు. మన ఊర్లో శివాలయంలో పెడతారు చూసినారా ఆ ఆకుల్లో అట్లా ఒక చిన్న కప్పులో ఇస్తారు. అదే 10 రూపాయలనమాట పులిహోర. అండ్ పులిహోరే కాకుండా అక్కడ ఇంకా కేసరి అలాంటివి కూడా ఉంటాయి. అంటే కేసరి అనే అనుకుంటున్నా. అది మళ్ళా వేరే పేరైతే మళ్ళా నన్ను అడగకండి. సో, ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచేసి అందరూ మామూలు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటా అంటే ఏమో ఇంకా మేము దండం పెట్టుకునేసరికి చేయాలనిపించింది. సో, అప్పుడు చేయొచ్చో చేయకూడదో మాకైతే తెలీదు. బట్ కనీసం నేనైతే 14 కిలోమీటర్లు నడవగలనా అని కూడా నాకు అంటే నడవలేను అనుకున్నా. బట్ ఓకే. వీళ్ళు కూడా నడుస్తున్నారు కదా! మధ్యలో ఏదైనా నడవలేకపోతే ర్యాపిడో అయినా బుక్ చేసుకొనొచ్చులే అనుకున్నాను. సో, దారిలో ఇది రమణ మహర్షి ఆశ్రమం అన్నమాట. సో, అక్కడికి కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ ఇక్కడ మనం ఎంత దూరం నడిచామా అన్నట్టు ఇట్లా బోర్డింగ్ సైన్స్‌లో మీరు ఎక్కడున్నారు, ఎన్ని కిలోమీటర్లు నడిచారు అని చెప్పేసి చూపిస్తారు. సో, మనకు ఫస్ట్ 5 కిలోమీటర్ల వరకైతే అసలు అవుపడదు. సో, నాలాగే చాలామంది కూడా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉంటారు. ఎంత దూరం నడిచాం అని చెప్పేసి. సో, అట్లా ఎలాగోలా నలుగురం కాబట్టేసి కాసేపు కూర్చుంటా అట్లా పోతా ఉన్నాము. కానీ మేము నడవడమే కష్టం అనుకుంటే మా వాడు 5 లీటర్లు, 5 లీటర్లు అని చెప్పేసి మా వాడి చేతిలో 5 లీటర్ల బాటిల్ ఉంది చూసారా? అదొక చేతిలో పెట్టాడు. మా వాడు కాబట్టి మోసాడు. ఇంకా ఆడికొచ్చేసరికి 12:30 అయింది. ఆల్మోస్ట్ 4½ అవర్స్ పట్టిందనమాట మాకు. కానీ చాలా జాలీగా అయిపోయింది. నైట్ టైమ్ కాబట్టేసి ఏమి ఇబ్బంది పడలేదు. అదే మార్నింగ్ అయ్యుంటే ఏమన్నా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళమేమో. సో, ఇంకా రూమ్‌కెళ్ళి పడుకునేసరికి 1:30 అయింది. ఇంకా అంతటితో ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ.